ఈ అక్కేంటి ఈరోజు ఇన్ని డబ్బులు లెక్క పెడుతుందనుకుంటున్నారా? నేను హోటల్‌తో పాటు ఇంకో ఉద్యోగం కూడా చేస్తున్నానండి. అదే ప్రతి నెల అందరి దగ్గర డబ్బులు తీసుకొని అవన్నీ కూడా జమ చేసి బ్యాంక్‌లో కట్టేస్తాను. ఆడవాళ్ళందరికీ ఇప్పటికే అర్థమై ఉంటది ఇదేం డ్యూటీ అనేది. ఇది మహిళా సంఘం అండి. ప్రతి నెల కూడా మేము డ్వాక్రా డబ్బులు అంటారు కదా! అవి ప్రతి నెల మేము ఇలాగ కొన్ని కొన్ని జమ చేసి అకౌంట్‌లో అయితే వేసుకుంటాము. ఇంకా లోన్ కూడా తీసుకున్నామండి. ఆ లోన్ పైసలు కూడా ఇలాగ ప్రతి నెల కూడా కట్టొస్తాము. నేను ఇక్కడ సెకండ్ లీడర్ కింద ఉన్నాను మా గ్రూప్‌లోనైతేని. అంటే 10 సంవత్సరాలు ఫస్ట్ ఒకళ్ళున్నారండి. 10 సంవత్సరాల తర్వాత ఇంక మేము చెయ్యము వేరే వాళ్ళు ఉండండంటే, నేను ఇంకొక ఆమె ఇద్దరం ఉన్నామండి. మేము మారి అయితే ఇప్పుడు సంవత్సరం పైనే అవుతుంది. నాకు హోటల్ పనే ఎక్కువుంటుందంటే దాంతో పాటు ఇదొక పనండి. నేను పని బిజీలో ఉంటే అప్పుడు తెచ్చిస్తారు అందరూ కూడా డబ్బులు. నేను ఖాళీగా ఉన్న టైంలో చెప్తానండి. ఈ టైంలో పట్టుకొచ్చి ఇచ్చేయండి నాకు. నేను అందరి దగ్గర కరెక్ట్‌గా లెక్క చూసుకొని తీసుకుంటానని చెప్పినా సరే అలా వినరండి వాళ్ళు. నేను మంచి బిజీగా ఉంటాను కదా! ఆ టైంలోనే పట్టుకొచ్చి ఇస్తూ ఉంటారండి. మళ్ళీ చేంజ్ కూడా తెచ్చేవారు. నేనిప్పుడు హోటల్‌లో డబ్బులుంటాయి కదా! దాంట్లోవే చేంజ్ ఇస్తానండి. దానివల్ల నాకు అక్కడ, ఇక్కడ లెక్క ఎక్కడ తేడా వస్తుందనేసి ఇవి రాసేటప్పుడు కూడా ప్రశాంతంగా కూర్చొనైతే రాసి లెక్క